ఎవ్రీవన్, ఇవాళ నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది పక్కా నెల్లూరు స్పెషల్ అనమాట. చూపించాను కదా ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు తెలిసినవే. అవి టొమాటో, కొంచెం ఆనియన్, గార్లిక్, జింజర్ అండ్ కొరియాండర్ లీవ్స్ ఇవన్నీ పేస్ట్ చేసుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, కరివేపాకు, అప్పుడే ఆడించుకున్న మసాలా వేసుకొని దాంట్లోకి ధనియాల పొడి, కారం మస్ట్ అండి. దీంట్లోకి కారం అనేది మీరు చూసి వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది తక్కువ వేస్తే ఆ ఫ్లేవర్ పోతుంది. పసుపు, నేను ఆల్రెడీ చేప ముక్కలకి కారం, ఉప్పు పట్టించి పెట్టాను. పసుపు నేను దీంట్లోకి మ్యాంగో కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సీజన్ కాబట్టి మ్యాంగో యాక్చువల్లీ నెల్లూరు సైడ్ వాళ్ళు ఎప్పుడు వేస్తారండి, అందుకే నేను వేస్తున్నాను. నా ఫ్రెండ్ ఇది నేర్పించారు నాకు. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా చూడండి. ఇలా వేయించుకున్నాక మీకు కావాల్సినంత చింతపండు అనేది పెద్ద లెమన్ సైజ్ చింతపండు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి. చూస్తున్నారు కదా, కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని గుజ్జు వేసుకోండి. మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి. అంటే పులుసుకు ఎంత కావాలో అంత. నేనైతే 1.5 kg చేపలు తీసుకున్నాను. సో దానికి నేను ఇవి వేసాను కదా, ఒక 5 minutes మగ్గనిస్తే మ్యాంగో మగ్గిపోతుంది. ఒక 5 minutes తర్వాత నేను చేప ముక్కల్ని యాడ్ చేశాను. నేను చెప్పాను కదా ఆల్రెడీ కారం, ఉప్పు ఒక 1 hour ముందే పెట్టేశాను అనమాట కలిపి. సో అందుకే ఈ చేప ముక్కలన్నీ ఇలా చేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో, లేదా లో ఫ్లేమ్లో అయితే ఒక 20 minutes పెట్టుకోండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి ఇవి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండే. మీరు కారం, ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. నాకైతే కొద్దిగా కారం తక్కువ అనిపించింది. నేను మళ్ళీ 1 tablespoon యాడ్ చేశాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలా ఉంటేనే బాగుంటుందండి చేపల పులుసు. లాస్ట్లో ఆవాలు, జీలకర్ర వేయించుకున్న పొడి ఉంటుంది కదా, అది వేసేసి అండ్ కొంచెం కొత్తిమీరతో ఇలా వేసేసి ఒక 5 minutes పెట్టారంటే ఆపేసినా ఓకే అండి. ఆపేసాక లిడ్ పెట్టి ఆపేసినారంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చూడండి. అబ్బా అంటారు ఎవరైనా. ఫైనల్ లుక్ అయితే ఇది నెక్స్ట్ లెవెల్లో ఉండే ఫిష్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీరు కూడా చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.